హలో ఫ్రెండ్స్, ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ప్యూర్ రెసిడెన్షియల్ ఏరియాలో హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవల్స్ తో ఎక్సలెంట్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ పేరు సెరెనిటీ ఎస్టేట్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ ఇస్నాపూర్ లో ఉన్న ఇంద్రకరణ్ ఏరియాలో ఉంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 8 acres లో స్ప్రెడ్ అయ్యింది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 118. ఈ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం హెచ్ఎండిఏ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ వెంచర్ లోకి కనెక్టింగ్ రోడ్ విత్ 50 feet ఉంది. అలానే వెంచర్ లో ఉన్న మెయిన్ రోడ్డు 40 feet, ఇంటర్నల్ రోడ్స్ 30 feet వైడ్ ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ ని ఏర్పాటు చేస్తారు. అలానే ఎలక్ట్రిసిటీ విత్ బ్యూటిఫుల్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజీ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని కూడా నిర్మించారు. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో పార్క్స్ ని డెవలప్ చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ లాన్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాస్ కి పక్కనే ఉండి డైలీ నీడ్స్ అండ్ గ్రోసరీస్ కి అందుబాటు దూరంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ 70% దాకా ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. అలా సోల్డ్ అవుట్ అయిపోయిన ప్లాట్స్ లో ఒక క్లయింట్ ఆల్రెడీ సింప్లెక్స్ నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అదే. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ మీరు బ్లూ కలర్ లో చూస్తున్నది ముంబై హైవే. ఈ ముంబై హైవే మీద ఉన్న ఏరియాస్ పటాన్ చెరు, ఇస్నాపూర్, రుద్రారం, కంది. అలానే ఇక్కడ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇది ఎగ్జిట్ నెంబర్ 3, ఇది ఎగ్జిట్ నెంబర్ 2. మనం ఈ ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర దిగి ఇస్నాపూర్ మీద గుండా ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి ఒక 2 km డ్రైవ్ చేసిన తర్వాత ఇస్నాపూర్ సెంటర్ వస్తుంది. ఈ ఇస్నాపూర్ సెంటర్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి. లెఫ్ట్ తీసుకొని ఒక 5 minutes డ్రైవ్ చేస్తే సైట్ దగ్గరికి రీచ్ అవుతాము. ఈ రోడ్ ని ఇస్నాపూర్ ఇందిరాకరణ్ రోడ్ అని అంటారు. ఈ రోడ్ లో మనం పాషా మైలారం మీద గుండా శంకరపల్లికి అలానే భానూరుకు కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్ పటాన్ చెరు శంకరపల్లి రోడ్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇంకా మనం ఇటుపక్క ఎల్లో కలర్ లో చూస్తున్నది పటాన్ చెరు దగ్గర నుంచి శంకరపల్లికి వెళ్లే దారి. అలానే ఇటుపక్క గ్రీన్ కలర్ లో ఉన్న రోడ్ కంది దగ్గర నుంచి జూల్కల్ మీద గుండా శంకరపల్లికి కనెక్ట్ అయ్యే దారి. సో మన ప్రాజెక్ట్ ఈ ఏరియాస్ అన్నిటికీ సెంటర్ లో ఇంద్రకరణ్ లో ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న కంపెనీస్ చూస్తే ప్రాజెక్ట్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి 2 minutes లో మనం ఈ ఫ్యాక్టరీ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. అలానే రైట్ సైడ్ లో అరబిందో, పార్లా అగ్రో, కిర్బీ, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇంకా ముంబై హైవే మీద ఈ లొకేషన్ లో తోషిబా ఉంది. ఈ కంపెనీసే కాకుండా ఈ లొకేషన్ లో మీరు చూస్తున్నది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర నుంచి మనం ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని ఎగ్జిట్ 2 దాకా వచ్చి కిందకి దిగి సర్వీస్ రోడ్ ద్వారా ఇలా వచ్చి ప్రాజెక్ట్ దగ్గరికి చాలా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఈ లొకేషన్ లో కొత్తగా 100 feet రోడ్డును వేశారు. సో ఈ ముంబై హైవే మీద మరియు ఇస్నాపూర్ లో ఉండే ట్రాఫిక్ ని తప్పించుకొని ఈ రోడ్డు ద్వారా మనం సైట్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. ఈ కింద మనం చూస్తున్న రోడ్డే ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్లి ఎగ్జిట్ 3 దగ్గర దిగి మన ప్రాజెక్ట్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు చూస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న నియోపాలిస్. ఈ నియోపాలిస్ లోనే చాలా ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది కోకాపేట్. ఇక్కడ ఆల్రెడీ గర్ ఇన్ఫోబాన్ ఐటీ టవర్స్ లో చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఈ కింద ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఎగ్జిట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోకి వెళ్తాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉంటాయి. లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విప్రో, ఇలా చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఈ ఏరియాలో ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్ చూస్తే ఈ సెరెనిటీ ఎస్టేట్స్ కి బ్యాక్ సైడ్ లోనే రుద్రారంలో ఇక్కడ గీతం యూనివర్సిటీ ఉంది. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంది. అలానే ముంబై హైవే మీద కంది దగ్గర ఇక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇంకా ఇస్నాపూర్ వైపు చూస్తే ఈ లొకేషన్ లో మహేశ్వరం మెడికల్ కాలేజ్, ఇక్కడ రావుస్ కాంటినెంటల్ స్కూల్, ఇక్కడ ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకా ఎగ్జిట్ 3 కి పక్కనే ఇక్కడ క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే పటాన్ చెరు నుంచి శంకరపల్లికి వెళ్లే దారిలో ఇక్కడ ప్రొఫెసర్ రామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. అలానే ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న ముంబై హైవేని పటాన్ చెరుకు ముందు ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి కంది దాటిన తర్వాత ఉన్న సంగారెడ్డి దాకా 6 lane హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఈ వైడనింగ్ కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం
మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ విధంగా ముంబై హైవే మరియు ఔటర్ రింగ్ రోడ్ కి ఎక్సలెంట్ కనెక్టివిటీతో పాటు ఆఫీస్ స్పేసెస్ మరియు ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కి సెంటర్ లో కూడా ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.